ప్రముఖ రచయిత శ్రీ సింహప్రసాద్ గారు రచించిన అపురూప గ్రంథం తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆర్థిక సహాయంతో ప్రచురించబడిన అపూర్వ గ్రంథం హిందూ వివాహ మరియు జీవన విధానాల జీవిత విశిష్టతల సర్వస్వం వివాహ వేదం. చదువుతున్నది కొప్పర్తి రాంబాబు. డబ్బు దాచుకునే మార్గాలు. డబ్బు సంపాదిస్తే చాలదు, దానిని సరైన పద్ధతిలో దాచుకోవాలి. డబ్బుని సంపాదించేటట్లు మదుపు అంటే పెట్టుబడి పెట్టాలి. డబ్బుని దొంగల బారి నుండి రక్షించుకోవాలి. ఆదాయ పన్ను పోటు తగ్గించుకునే మార్గాలు చూడాలి. పెట్టుబడి పెట్టే ముందు సంబంధిత విషయాలన్నీ తెలుసుకుంటే లాభాలు పండించుకోవచ్చు. దాచుకున్న డబ్బు అధిక ఆదాయాన్నిస్తే లేక విలువ అధికమైతే అది ఉత్తమమైన మదుపు పెట్టుబడి అవుతుంది. పొదుపు ఒక అవసరం. డబ్బు పొదుపు చేయడానికి వేలు లక్షలు ఉండక్కర్లేదు. ఎవరి స్థాయిని బట్టి వారు పొదుపు చేసుకోవచ్చు. అది తప్పనిసరి అవసరమని భావించి ఆచరించక తప్పదు. పిల్లల చదువు, పెళ్ళి, ఇల్లు కట్టడం వగైరాలకి అధిక మొత్తంలో డబ్బు అవసరమవుతుంది. అవేగాక ఊహించని విపత్తులు ఎదురవచ్చు. అనారోగ్యం పాల్పడవచ్చు. ఇక వృద్ధాప్యంలో ఆర్థిక ఆసరా కావాల్సిందే కదా. అందుచేత ప్రతివారు తమ ఆదాయంలోంచి 20 నుండి 30% ఒక క్రమ పద్ధతిలో పొదుపు చేయాలి. కొన్నేళ్లకి అదే పెద్ద మొత్తం అవుతుంది. చిన్న చిన్న నీటి బిందువుల కలయికతోనే కదా సింధు ఏర్పడేది. బ్యాంకుల్లో కానీ పోస్టాఫీసుల్లో కానీ పొదుపు ఖాతాలు తెరవచ్చు. కొంత వడ్డీ లభిస్తుంది. అది అవసరమైనప్పుడు తీసుకోవచ్చు. కొంత మొత్తమైనప్పుడు మరొక దాని మీద మదుపు చేయొచ్చు. అప్పుడది మరింత పెరిగే అవకాశం ఉంటుంది. సినీ జనమే ఆదర్శం. సినిమా వాళ్ళన్నా మనకి తెగ పిచ్చి. అంచేత పొదుపు మదుపుకి వారినే ఉదాహరణగా తీసుకుని పరిశీలిద్దాం. లక్షల కోట్ల పారితోషికం తీసుకునే వారిలో సినిమా వారిదే అగ్రస్థానం. ఇప్పుడే కాదు, గతంలో కూడా అంతే. అప్పట్లో నటీనటులు, టెక్నీషియన్లు అధిక మొత్తాల్లోనే సంపాదించేవారు. కొద్దిమంది మాత్రం స్థలాల మీద, పొలాల మీద, పరిశ్రమల మీద, స్టూడియోల మీద మదుపు చేశారు. వాళ్ల పనిప్పుడు మహారాజులాగా ఉన్నది. కొందరికి పొదుపు మదుపు తెలియలేదు. ఎప్పటికీ అలాగే సంపాదిస్తూ ఉంటాము అన్న భ్రమలో ఉండి ఉండొచ్చు. ఏదైనా డబ్బుని ఛానలైజ్ చేసుకోలేకపోయారు. వారిలో నిన్నటి తరం పెద్ద నటులు ఎందరో ఉన్నారు. వారిప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో సతమతమవుతున్నారు. సొంత గూడు లేక దయనీయంగా బతుకుతున్నారు. నిజంగా ఎంతటి విషాదం. ఇప్పటి తారలు, టెక్నీషియన్లు చాలా తెలివైనవారు. డబ్బు విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సరైన మార్గాల్లో పెట్టుబడి పెడుతున్నారు. ఆస్తుల్ని మరింతగా పెంచుకుంటున్నారు. ప్రస్తుత ఉజ్వల జీవితమే భవిష్యత్తులను అనుభవించేందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మనీని మేనేజ్ చేసుకుంటున్నారు. ఎవరి స్థితికి తగ్గట్టు వారు అనుసరించవలసిన పంథా ఇదే. ఫిక్స్డ్ డిపాజిట్లు. ఒక్కోసారి పెద్ద మొత్తంలో డబ్బు రావచ్చు. బోనస్సు, పంట సొమ్ము, ఎరియర్సు, షేర్ల అమ్మకం మీద లాభాలు, పొలాలు లేక స్థలాల అమ్మకం వగైరాల ద్వారా, లేదా పొదుపు చేసిన చిన్న మొత్తాలే పెద్ద మొత్తం అయినప్పుడు కానీ ఫిక్స్డ్ డిపాజిట్లో దాచుకోవచ్చు. బ్యాంకుల్లో కానీ పోస్టాఫీసులో కానీ నిర్ణీత కాలానికి డబ్బు మదుపు చేయవచ్చు. అసలు వడ్డీకి పూర్తి భద్రత ఉంటుంది. అవసరమైతే దాని మీద 90% వరకు అప్పు తీసుకోవచ్చు. వడ్డీ అధికంగా లభిస్తుంది. మరీ అత్యవసరమైతే ఫిక్స్డ్ డిపాజిట్ని రద్దు చేసుకుని పూర్తి సొమ్ముని, కొంత వడ్డీని తీసుకోవచ్చు. ఇది అన్ని విధాలా సురక్షితమైన, పూర్తి లిక్విడిటీ గల మదుపు మార్గం. బంగారు నగలంటే ఇష్టపడని స్త్రీ ఉండదు. నిజం చెప్పాలంటే బంగారం కొనడం లేదా నగలు చేయించడం పూర్వకాలపు మదుపు పద్ధతి. ఇప్పటికి కూడా అది చక్కని ఇన్వెస్ట్మెంట్. బంగారం ఎప్పటికీ బంగారమే. దానికి ఎక్కడా తిరుగులేదు. ప్రపంచంలో ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే దాన్ని డబ్బుగా మార్చుకోవచ్చు. బంగారం మీద మదుపు చేయడాన్ని ద్రవ్యోల్బణం నుంచి రక్షణ పొందడానికి అనువైనదిగా భావిస్తారు. బంగారం విలువ అంతర్జాతీయ విపణిలో డాలర్ విలువ మీద ఆధారపడి ఉంటుంది. ప్రపంచాన్ని శాసిస్తున్నది డాలర్ కనుక బంగారం విలువ దారుణంగా పడిపోయే ప్రమాదం ఉండదు. పైగా నగలు స్త్రీలకు అలంకారం, తృప్తిని, గర్వాన్ని, ఆనందాన్ని కలిగిస్తూ హోదాకి, ఆర్థిక సుస్థిరతకి, సామాజిక గౌరవానికి
చిహ్నంగా ఉంటున్నాయి. అత్యవసర సమయాల్లో నగలు తాకట్టు పెట్టి రుణం తీసుకోవచ్చు, తేలిగ్గా అమ్ముకోనవచ్చు. బంగారం మీద నెలసరి ఆదాయం అంటూ ఏమీ రాదు. అమ్మినప్పుడు అధిక ధర ఉంటే వచ్చే లాభమే రాబడి. తిరిగి అమ్మేప్పుడు తరుగు, రాళ్ల ఖరీదు కోల్పోవలసి ఉంటుంది. స్వచ్ఛత విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ బాధ లేకుండా ఇప్పుడు బ్యాంకులు కూడా 10 గ్రాములు, 20 గ్రాములు, 50 గ్రాముల బంగారు నాణేల్ని విక్రయిస్తున్నాయి. ప్యూరిటీకి గ్యారంటీ ఇస్తున్నాయి. నగలుగా ధరించాలనుకోని వారు ఆ బంగారు నాణేల్లో డబ్బు మదుపు చేయవచ్చు. ఎలాంటి తరుగు లేకుండా అవసరమైనప్పుడు అమ్ముకోవచ్చు, లేదా తర్వాత ఎప్పుడో నగలు చేయించుకోవచ్చు కూడా. చిట్ ఫండ్లు. చిట్ల గురించి తెలియని వారు ఉండరు. ప్రతి చిట్లోనూ కొందరు సభ్యులు ఉంటారు, 20 లేక 25 మంది. వారంతా కట్టే సొమ్ముని వేలం ద్వారా ప్రతి నెల ఒకరికిస్తారు. లాభాన్ని అందరికీ సమంగా అదే నెలలో పంచుతారు. ఇందులో బ్యాంకు కన్నా అధికంగా రాబడి ఉంటుంది. మరొక సుగుణం ఏంటంటే అవసరమైనప్పుడు పాడుకుని ఒకేసారి పెద్ద మొత్తాన్ని చేజిక్కించుకోవచ్చు. దాన్ని పెద్ద అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. నెల నెల చీటీ సొమ్ము కడుతూ ఉంటే చాలు, ప్రత్యేకంగా విడిగా తీర్చక్కర్లేదు. ఇది మంచి పొదుపు పద్ధతే, కానీ రక్షణ తక్కువ. రిజిస్టర్డ్ చిట్ ఫండ్లు చాలా వరకు సురక్షితం. అలాంటివి నష్టాలు వచ్చాయని చెప్పి బోర్డు తిప్పేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇక ఇళ్ల దగ్గర మహిళలు నిర్వహించే ప్రైవేట్ చీటీల సంగతి చెప్పనే అక్కర్లేదు. ఏ క్షణాలైనా దివాలా తీసేయచ్చు, మాయమైపోవచ్చు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. షేర్లు, బాండ్లు. రోజు టీవీలో, పేపర్లో షేర్ మార్కెట్ తీరుతెన్నులు, షేర్ల ధరల ఉత్థాన పతనాలు విశ్లేషిస్తూ ఉంటారు. షేర్ అంటే పబ్లిక్ కంపెనీలో వాటా అన్నమాట. పెద్ద పెద్ద కంపెనీలకి అధిక పెట్టుబడి అవసరం కనుక జనానికి వాటాలు విక్రయించి తద్వారా దాన్ని సమీకరించుకుంటూ ఉంటారు. ఈ షేర్లని స్టాక్ ఎక్స్చేంజ్లో ట్రేడింగ్ కోసం నమోదు చేస్తారు. కంపెనీల ఫలితాలు, ఆర్డర్లు, భవిష్యత్ ప్రణాళికలు, అంచనాలు ఆధారంగా షేర్ల రేట్లు పెరుగుతూ ఉంటాయి, తరుగుతూ ఉంటాయి. రిలయన్స్, ఇన్ఫోసిస్, విప్రో, టిస్కో, స్టేట్ బ్యాంక్ లాంటి కంపెనీల్లో వేలు పెట్టుబడిగా పెట్టిన వాళ్ళందరూ లక్షాధికారులు, కోటీశ్వరులు అయ్యారు. అంత భారీగా నష్టపోయిన వారు కూడా ఉన్నారు. డబ్బుని షేర్లలో పెట్టుబడి పెట్టడం మంచిదే, కానీ రిస్క్ ఎక్కువ, ఆటుపోట్లు ఎక్కువ. ఆర్థిక విషయాలు, కంపెనీల వ్యవహారాలు, భవిష్యత్ అంచనాలు, ప్రభావిత అంశాలు, లోటుపాట్లు తెలిసిన వారు వీటిల్లో మదుపు చేయొచ్చు. షేర్లు ఎప్పుడు కావలిస్తే అప్పుడు అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు. ఒకే రోజు ఒకే కంపెనీకి చెందిన షేర్లు కొని అమ్మి కొని వ్యాపారం చేసేవాళ్ళు కూడా ఉన్నారు. మార్కెట్ తీరుతెన్నులు పరిశీలించలేని వారు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టచ్చు. బ్యాంక్ వడ్డీ కన్నా అధికంగా రాబడి వచ్చే అవకాశం ఉంది. అన్ని ఫండ్స్ ఒకే తీరున ఉండవు. మంచి డివిడెండ్ చరిత్ర గల వాటిని ఎన్నుకొని మదుపు చేయవచ్చు. పొలాలు, తోటలు. వ్యవసాయదారులకి, వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వారికి భూమి మీద ఆపేక్ష అధికంగా ఉంటుంది. అందుచేత వారు ఎక్కువగా పొలాలు, పండ్ల తోటలు కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇది మంచి ఇన్వెస్ట్మెంటే, చక్కని ఆదాయం వస్తుంది, వాటి విలువ కూడా పెరుగుతుంది. పైగా వ్యవసాయం మీద వచ్చే ఆదాయానికి ఆదాయ పన్ను లేదు. కానీ మీరు స్వయంగా వ్యవసాయం చేయనప్పుడు 1-2 సార్లు ఆలోచించుకోవడం అవసరం. ఎవరికైనా కౌలుకిస్తే పంట సవ్యంగా ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. అవసరార్థం అమ్ముకుందామంటే కౌలుదారుడు పొలంలోంచి తప్పుకోను అనే ప్రమాదం కూడా ఉన్నది. ప్రభుత్వం కూడా లీజ్ అంటే కౌలుదారుడికి కొన్ని హక్కులు కల్పించింది. మీరు అమ్మదలిస్తే మొదట అతడికే అమ్మాలి, వాయిదాల్లో చెల్లించే అవకాశము ఇవ్వాల్సి ఉంటుంది. ఆ సాధక బాధకాలని తెలుసుకున్నాకే పొలాలు, తోటలు కొనాలి. కానీ అవి అమ్మడానికి కొంత టైం పడుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇళ్ళు, ఇంటి స్థలాలు. జనాభా పెరుగుతున్న కొద్దీ ఇళ్లకి డిమాండ్ ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్నది. పట్టణాల్లో ఇది మరీ ఎక్కువగా ఉన్నది. సొంత గూడు ఏర్పరచుకోవాలనుకుంటే వారు అద్దెలొస్తాయని ఆశించేవారు, విలువ పెరుగుతుందని భావించేవారు ఇళ్ళు కొంటున్నారు. ఇండిపెండెంట్ ఇల్లు కొనలేని వారు ఫ్లాట్, అపార్ట్మెంటు కొంటున్నారు. మరికొందరు ఇంటి స్థలాలు కొంటున్నారు. ఇల్లు లేదా అపార్ట్మెంట్, ఇంటి స్థలం కొనడానికి బ్యాంకులు విరివిగా రుణాలు ఇస్తున్నాయి. ప్రతి వారికి సొంత ఇల్లు ఒక కల గనుక ఇల్లు లేదా ఫ్లాట్ లేదా అపార్ట్మెంట్ మీద పెట్టుబడి పెట్టవచ్చు. స్వయంగా కాపురం ఉంటే అద్దె మిగులుతుంది, లేదా అద్దె వస్తుంది, విలువ పెరుగుతుంది. అప్పుని 15 లేదా 20 లేదా 25 ఏళ్లలో నెలసరి వాయిదాల్లో తీర్చవచ్చు కనుక పెద్ద బరువు అని అనిపించదు.
ఇళ్ల విలువ తగ్గవచ్చు కానీ ఇళ్ల స్థలాల విలువ తగ్గే అవకాశం లేదు. ఎందుచేతంటే భూమిని ఎవరూ సాగదీయలేరు. భూమి అవసరం మాత్రం వేగంగా పెరుగుతూనే ఉంటుంది. విలువని మించి పెరిగిన రియల్ ఎస్టేట్ ప్రస్తుతం నిజస్థాయికి దిగివస్తోంది. ఎప్పటికైనా దాని విలువ దానిదే. అందుచేత పెట్టుబడి బాగా పెరగాలి అంటే ఇంటి స్థలాలు కొనడం ఉత్తమం. కొనే ముందు లీగల్గా అన్ని రకాల డాక్యుమెంట్లు ఉన్నాయో లేదో, తనఖాలు ఏమన్నా ఉన్నాయేమో తెలుసుకోవాలి. వాస్తు కూడా చూడాలి. ఫోర్జరీ డాక్యుమెంట్లు, దొంగ హక్కుదారులు, ఆక్రమణదారులు ఉంటారు. జాగ్రత్త. డబ్బు అత్యవసరమైనప్పుడు వీటి మీద అప్పు తీసుకోవచ్చు. అమ్మాలనుకుంటే మాత్రం కొంత టైం పడుతుంది. అప్పిచ్చువాడు. అప్పు ఇవ్వడం కొందరికి వృత్తి, మరికొందరికి ప్రవృత్తి. ముఖ్యంగా ఉద్యోగులు, వ్యాపారులు అప్పులు చేస్తూ నెలవారీ, రోజువారీ వాయిదాల్లో చెల్లిస్తూ ఉంటారు. అవసరానికి డబ్బు అప్పిస్తే చాలు, వడ్డీ ఎంత అన్నది చూడరు. వడ్డీ వ్యాపారం లాభదాయకమే. నగలు, వాహనాలు, ఇళ్ళు, స్థలాలు మొదలైనవి హామీ పెట్టుకుని అప్పులిస్తే పర్వాలేదు. అసలుకి ఎంతో కొంత వడ్డీకి ఢోకా ఉండదు. కేవలం నోటి మాట మీదో, రుణపత్రం మీదో అప్పు ఇస్తే తిరిగి వసూలు చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఒక్కోసారి పూర్తిగా నష్టపోవాల్సి వస్తుంది. అప్పు వసూలు చేసేటప్పుడు కరుగ్గా, కఠినంగా వ్యవహరించాల్సి వస్తుంది. నిష్ఠురాలు, శాపనార్థాలు తప్పవు. వాటికి తట్టుకోగలిగేవారే ఇందులోకి దిగాలి. దిగే ముందు కాబూలీవాలా అన్న మాటని, స్వరూపాన్ని, ప్రవర్తనని గుర్తు తెచ్చుకుని మీరా తరహాకి మారగలరో లేదో అంచనా వేసుకోవాలి. ఆర్ట్ చిత్రాలు. కాలం గడిచే కొద్దీ ప్రముఖ చిత్రకారులు వేసిన పెయింటింగ్స్ విలువ భారీగా పెరుగుతూ ఉంటుంది. అరుదు, అపురూపం అయిన వాటిని ఖరీదు అంచనా వేయలేనంతగా ఉంటుంది. పికాసో నుంచి ఎంఎఫ్ హుస్సేన్ దాకా ఎందరో ప్రఖ్యాత చిత్రకారులు చిత్రాలకి అత్యధిక డిమాండ్ ఉంటుంది. ఒక్కో దాని ధర కోట్లలో ఉంటుంది అంటే అతిశయోక్తి కాదు. అందుకని ఆర్ట్ చిత్రాల మీద పెట్టుబడి పెట్టడం మొదలైంది. తర్వాత అధిక ధర తెచ్చిపెడతాయని విశ్వసిస్తున్నారు. ప్రముఖుల చిత్రాలు ఇంటికి అలంకారం, హోదాకి చిహ్నం, కీర్తి కారణం, చక్కని మదుపు. అలా అని అందరి చిత్రాలు కోట్లు పలకవు. అది దృష్టిలో ఉంచుకుని చక్కని ఆర్ట్ చిత్రాల మీద పెట్టుబడి పెట్టవచ్చు. ఇందులో డూప్లికేట్లుంటాయి, జాగ్రత్త. యాంటిక్స్. పురాతన వస్తువుల్ని యాంటిక్స్ అంటారు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా. నిన్నటి అపురూప కళాఖండాలు, వస్తువులు, ప్రముఖులు ఉపయోగించిన సామగ్రి వగైరాలన్నమాట. అంతర్జాతీయ మార్కెట్లో వీటికి చాలా క్రేజ్ ఉన్నది. వేలంలో వీటిని కైవసం చేసుకోవటం గొప్పగా స్టేటస్ సింబల్గా భావిస్తారు కోటీశ్వరులు. శివాజీ ఖడ్గాని అనేక కోట్ల రూపాయలకి విజయ్ మాల్యా వేలంలో కొన్న సంగతి వినే ఉంటారు. అందువల్ల యాంటిక్స్ కొని దాచడం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒక మదుపు మార్గం. కొనే ముందు అవి ఎంత పురాతనమైనవో, ప్రత్యేకతలేమిటో, ఆసక్తికర అంశాలేమిటో పరిశీలించాలి. వాటి మీదే భవిష్యత్తులో వాటి ధర ఆధారపడి ఉంటుంది. మనీ మేనేజ్మెంట్. సంపాదించిన డబ్బుని ఖర్చు చేసేటప్పుడు, పెట్టుబడి పెట్టేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసర ఖర్చు చేయడమే కాదు, అవసర ఖర్చు చేయకపోవడం కూడా తప్పే. పిసినారిలాగా కాక ఇంటిల్లిపాది సంతోషించేలాగా భార్యాభర్తలిద్దరూ కలిసి మనీని మేనేజ్ చేసుకోవాలి. అవసరాలతో పాటు పొదుపుకు కూడా కొంత కేటాయించుకోవాలి. దాన్ని వివిధ మార్గాల్లో తెలివిగా పెట్టుబడి పెట్టాలి. కొంతదాకా మీరు డబ్బుని సంపాదిస్తే చాలు. ఆ తర్వాత ఆ డబ్బే మీకు మరింత డబ్బుని సంపాదించి పెడుతుంది. అన్ని పెట్టుబడులు ఒకే రకంవి కావు. ఒకే రకం రాబడిని ఇవ్వవు. ఒకే రకపు రక్షణని, లిక్విడిటీని కలిగి ఉండవు. అన్ని రకాల గుడ్లని ఒకే బుట్టలో పెట్టకూడదు. తెలివిగా వివిధ మార్గాల్లో మదుపు చేయాలి. అత్యవసరమైనప్పుడు తక్షణం క్యాష్ అయ్యే వాటిల్లో కొంత పెట్టుబడి పెట్టాలి. అంటే బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్స్ వగైరా. రిస్క్ ఎక్కువైనా లాభం అధికంగా ఉండే అవకాశం ఉంది కనుక కొంత షేర్లలో మదుపు చేయవచ్చు. ఇల్లు తప్పనిసరి. తక్కువ వడ్డీకి బ్యాంక్ అప్పు లభిస్తోంది కనుక సొంత ఇల్లు అమర్చుకోవాలి. ఆడవారి ఆనందం కోసం కొంత బంగారం మీద పెట్టుబడి పెట్టక తప్పదు. మీకది హోదాని, గర్వాన్ని ఇస్తుంది, అవసరానికి ఆదుకుంటుంది. ఆ పైన ఇంటి స్థలాల మీద పెట్టుబడి పెట్టవచ్చు. మీ పెట్టుబడిని అనేక రెట్లు పెంచుతుంది. మీ రంగాలకు సంబంధించిన ఉపరంగాలు, వ్యాపారాలు ఉంటే వాటి గురించిన పరిజ్ఞానం మీకు పూర్తిగా ఉంటే అందులోనూ పెట్టుబడి పెట్టవచ్చు. అంటే మొత్తం పెట్టుబడిని, లిక్విడిటీని బట్టి, స్వల్ప దీర్ఘకాలాన్ని బట్టి, రిస్క్ని బట్టి, భవిష్యత్ అవసరాలను బట్టి పెట్టుబడి పెట్టాలి. మరో ముఖ్య సంగతి,
డబ్బుని తెలివిగా పెట్టుబడి పెట్టి కూర్చుంటే చాలదు. వాటి తాలూకు సర్టిఫికెట్లు, దస్తావేజుల్ని భద్రంగా జాగ్రత్తపరచాలి. వాటి వివరాలు, మెచ్యూరిటీ తేదీలు రాసుకుని ఒక ఫైల్లో ఉంచుకుంటే అవసరమైనప్పుడు చూసుకోవచ్చు. ఏవి ఎక్కడ దాచింది కుటుంబ సభ్యులకి చెప్పాలి. స్థలాలు, పొలాలు వగైరాలు వారికి చూపించాలి. మీరెంత ముందు చూపుతో వ్యవహరించింది ఇంటిల్లపాదికి తెలియడం అవసరం. దానివల్ల మదుపు గురించి వారికి ఒక అవగాహన వస్తుంది. మీ మీద గౌరవం పెరుగుతుంది. మీ ద్వారా సంక్రమించబోయే ఆస్తిపాస్తుల్ని దృష్టిలో ఉంచుకుని వారు చక్కగా ప్లాన్ చేసుకోవడానికి తోడ్పడుతుంది.